ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు. నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజం అనుకొని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ. నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడిండు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు. అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి నువ్వే కొద్దిమందికి సర్వేల పేరు మీద నగదిచ్చి, మనందరం ఇక్కడనే ఉన్నాము, ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన ఆయన వెనకాల ఎవరు ఉన్నారు ఏమున్నది అని. వారిని అడిగితే నాకు చెప్పడా, వారిని అడిగి నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీట్ ది ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పిన. సరే, వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే, మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా, నేను ఆ రోజు కూడా చెప్పిన. నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన, బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్తు అవుతుందని ఆ రోజు చెప్పిన. మీరు అడిగితే అవునా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది కదా. కానీ ఈ లోపల సరే సర్వే వాళ్ళని నేను తప్పు పట్టను, వాళ్ళ జీవనాధారం ఇది వచ్చినప్పుడే వాళ్ళకు ఉపాధి, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పటి వరకు వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి. కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు. పెయిడ్ ఆర్టికల్స్ కోసము, పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే, ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి. అంతెందుకు ఈరోజు ఉదయం 3వ రౌండ్లో మాకు 3500 మెజారిటీ వస్తే, 3వ రౌండ్లో బీఆర్ఎస్కు 211 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్, నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నా, ఎర్రగా ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని. తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉల్టారే, మాకు తెలుసా మీకు తెలుసా, మా వాడు లోపల నుంచి పంపిస్తుండని. అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు. దయచేసి మిగతా రాష్ట్రంలాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని. పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు, అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి. మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని. కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా? మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు, మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు, మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికేట్ ఇస్తారా అండి? నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట, నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లఫ్ చేయడానికి. అట్లా మీరేమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా అండి సర్టిఫికేట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో? దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి. మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపంలో ఏదైనా చూపించండి. మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి. కానీ ఈ ఛానల్స్లలో మరీ ఇంత బరితెగింపు, అడ్డగోలుతనము, ఆ పార్టీల కంటే ముందే ఆ పార్టీ వాళ్ళని వచ్చి క్లెయిమ్ చేయాలి. కనీసం మాకు 3వ రౌండ్లో మెజారిటీ వచ్చింది, ఇక మా హవా జరుగుతుంది, అదే ఏంటి పర్వాలేదు. వాళ్ళ తరఫున మీరే ఒకాలతో పుచ్చుకొని మీరే అడ్డగోలు వేసేసి 3569 ఓట్లు ఎన్నో 3వ రౌండ్లో, ఓన్లీ 1 రౌండ్లో 3000 చిల్లర నాకు మెజారిటీ ఉంటే, మీరు 211 ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది, ప్రభంజనం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి. 2023 డిసెంబర్ ఫలితాలు 39.5% ఇస్తే, 2024 పార్లమెంట్ ఎన్నికలు 41% ఓట్లు ఇస్తే, 2025 నవంబర్ ఉప ఎన్నికలు 51% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు.
ఇది మళ్ళోసారి నిరూపితమైంది. మీ అందరు సహకరించినందుకు